రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18న పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ద మర్చెంట్ షిప్పింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు భవనానికి విపక్షాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు, అజెండాను అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరుతోంది. రైట్, ఇక ఇటు ఢిల్లీలో అయితే కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే పార్లమెంట్ భవనానికి అయితే విపక్షాలు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. యశాలని, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనుబంధ భవనంలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. అన్ని పార్టీలకు చెందినటువంటి లోక్సభ, రాజ్యసభకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ, ఇటు టీడీపీ, బీఆర్ఎస్, ఇటు అదేవిధంగా జనసేన పార్టీల నుంచి కూడా ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ వచ్చే నెల 21వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈసారి సమావేశాలు హాట్గా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదటిసారి పార్లమెంటు సమావేశాలు
జరుగుతా ఉన్నాయి. ఈ సమావేశాలలో ఆపరేషన్ సింధూర్ గురించి మరొకసారి కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాల్పుల విరమణను, భారత్ పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఏకపక్షంగా ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు అధికార పార్టీపై విపక్షాలను ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇక దీంతో పాటు కొన్ని పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి 7 పెండింగ్ బిల్లులతో పాటు ఇప్పుడు కొత్తగా మరొక 8 బిల్లులను కూడా ఈ యొక్క సభలోకి తీసుకురావాలని చెప్పి కూడా అధికార పక్షం ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. కీలకమైనటువంటి బిల్లులు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి బిల్లులు కావచ్చు, ఇట్లాంటి కీలక బిల్లులతో పాటు మరికొన్ని కొత్త బిల్లులు కూడా ఈ యొక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకే ఏదైతే చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయో వాటిని అసెంబ్లీలో ఏదైతే పార్లమెంటులో లేవనెత్తేందుకు ఇప్పటికే విపక్షాలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అహ్మదాబాద్ ఏదైతే ఎయిర్ ఇండియా ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి కూడా విపక్షాలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీహార్లో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఏదైతే ఉందో దీనిపై కూడా ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల అంశంపై కూడా పార్లమెంటులో ఇటు చర్చకు విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ నెల రోజుల పాటు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో ఇప్పటికే అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కోరుతా ఉంది. ఉభయ సభలు కూడా సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఉభయ సభలు సజావుగా సాగితే అన్ని అంశాలపై కూడా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మరొకసారి ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల పక్షాలకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ బిల్లులు కూడా రేపటి నుంచి కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందనే దానిపై కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే నెల రోజుల పాటు జరగబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హాట్గా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.